హాయ్ అండి, నేను రజియా హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డు పీతల ఫ్రై అండి. ఇది ఆల్రెడీ మనం గుడ్డు పీతలతో పులుసు కూడా పెట్టుకుని ఉన్నామండి ఛానల్లో. ఈ గుడ్డు పీతల పులుసు కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ గుడ్డు పీతల ఫ్రై అండ్ పులుసు కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇవి గుడ్డు పీతలండి, వీటిలో ఫుల్గా గుడ్డు ఉంటుందండి. వీటిని మనము ఎప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడే మనం వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా దీని గురించి అన్నీ కూడా ఇవి చేయడము, దీని ప్రాసెస్ అంతా కూడా నేను ఒక వీడియో పెట్టాను, షార్ట్ కూడా పెట్టానండి. ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దీన్ని చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెట్టానండి. నెక్స్ట్ ఇదంతా కూడా ఇలా మొత్తం అంతా వీటిని ఇలా చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు ఇలా రుద్దు కడుక్కోవాలి. ఇందులోంచి వచ్చిన గుడ్డును కూడా డిప్పల్లోంచి కలెక్ట్ చేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ఈ 2-3 సార్లు ఈ గుడ్లను కూడా కడుక్కొని పెట్టుకోవాలండి. ఇవి మనము వెంటనే కుక్ చేసుకోవాలండి. చేసేసిన వెంటనే ఇవి మనం ఇలా కుక్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం మూవ్ అవుతూ ఉంటాయండి, అంత ప్రాణంతో ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం కుక్ చేసుకోవాలి పీతల్ని, లేకపోతే నీరు వచ్చేస్తాయండి. ఇందులోకి కొంచెం పసుపు, కారము, ఉప్పు మనం తీసుకున్న పీతలను బట్టి వేసుకోవాలండి. 14 పీతలండి. 14 పీతల్లో ఇప్పుడు నేను 6 పీతలతో మీకు ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఆల్రెడీ 8 పీతలతో మనము పులుసు పెట్టుకుని ఉన్నామండి. అది పులుసు కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా ఈ గుడ్లలో కూడా కొంచెం మనం ఆ గుడ్డుకు తగ్గట్టుగా మనం ఎంత తీసుకున్నామో క్వాంటిటీని బట్టి చిటికెడు పసుపు, కారము, సాల్ట్ అప్లై చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం వెంటనే వీటికి కూడా మనం సాల్ట్ పెట్టేసాం కాబట్టి పెట్టిన వెంటనే కూడా నేను వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే ఈ ప్రాణంతో ఉన్నప్పుడు మనం ఇలా వండుకోవాలి, అందుకే లేకపోతే వాటర్ కారిపోతాయండి. మొత్తం అంతా గుంజంతా కూడా వాటర్ అయిపోతుంది. కాబట్టి ఫాస్ట్గా వీటిని వేడి చేసుకోవాలి. మనం ఇలా వేడి చేస్తున్నప్పుడు కూడా ఈ మూవ్ అవుతూ ఉంటాయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఫాస్ట్గా మనం వీటిని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత కావాలంటే 2 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తర్వాత కుక్ చేసుకోవచ్చు. ఇలా గుడ్లను వెంటనే మనం ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో మనం తీసుకున్న ఈ గుడ్లని 1 నిమిషం మనం కొంచెం అలా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం మసాలా కలుపుకొని అది ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ముందు పెట్టిన వీడియోస్లో చాలా క్లియర్గా ఉన్నాయండి, ఒకసారి అవి కూడా చూడండి. ఇప్పుడు ఇలా మనము వేడి చేసిన పీతల్ని చల్లారిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక 2 ముక్కలుగా సపరేట్ చేసుకోవాలండి. కర్రీస్లోకి ఇలా ఒక ఫుల్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగోదండి. ఇది పులుసు పెట్టుకున్న ఫ్రై అయినా దేనికైనా కూడా ఇలా సెపరేట్ చేసుకోవాలి. ముక్కలు 2 భాగాలుగా చేసుకుంటే తినేటప్పుడు కూడా వీలుగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కూడా వేడి చేసి పెట్టుకున్న వీటిలో 6 పీతల్లో మనము ఫ్రై చేసుకోబోతున్నాం అండి. దీనికి తగ్గట్టుగా క్వాంటిటీస్ అండి. 6 పీతలతో పాటు డెక్కలు కూడా ఉంటాయి కాబట్టి క్వాంటిటీ ఎక్కువే ఉంటుందండి. సో దీనికోసం ఇలా నేను కొంచెం పెద్ద సైజులో ఉన్న 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఒక 8 పచ్చిమిర్చి తీసుకుని దీన్ని ఇలా కొంచెం మజ్జిగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఒక గుప్పెడు వరకు కొత్తిమీర అండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాము, శుభ్రంగా కడుక్కొని. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇవన్నీ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఒక 150 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కూడా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 స్పూన్ పసుపు అండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం అండి. ఇలా మొత్తం అంతా కూడా ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. తర్వాత టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోండి, కానీ ఎక్కువ మరీ వేసుకున్నా కూడా కర్రీస్ పాడైపోతాయి. ఫ్రై కూడా చూసుకొని వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు హోల్ మసాలా అండి. ఈ హోల్ మసాలా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మొత్తం అంతా కూడా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూను గరం మసాలా అండి. ఈ గరం మసాలా కూడా మనం ఛానల్లో చేసుకున్నదండి. ఇది ఏ కర్రీస్లోకైనా బిర్యానీస్లోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్స్ అన్ని మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అంతా కూడా క్లియర్గా నేను డీటెయిల్స్ ఇస్తానండి, అది కూడా ఒకసారి చూడండి. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి ఉన్నాం కాబట్టి ఫ్రై చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మనం ఆల్రెడీ దీన్ని వేడి చేసుకొని ముందే ఉంచుకున్నాం కాబట్టి ఫ్రై అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మొత్తం ఇందులోకి వేసేసిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఈ పీతల్ని మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వేసుకొని మొత్తం అంతా కూడా ఒక 10 నిమిషాలు బాగా దీన్ని దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా జస్ట్ 10 నిమిషాలు చేసుకున్నా సరిపోతుందండి, దగ్గరగా ఫ్రై అయిపోతుంది మనకి. బాగా ఒకసారి 10 నిమిషాలు ఫ్రై చేసుకొని కట్టేసుకుంటే మన పీతల ఫ్రై రెడీ అయిపోయిందండి. దీంతోపాటు మనం పులుసు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఇది పులుసు అండి. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. గుడ్డు పీతల పులుసు అంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మనం ఒక రోజు వండుకొని నెక్స్ట్ డే తింటే పులుసు చేపల పులుసు లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అంతేనండి, మన పులుసు ఇంకా మన ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన స్టైల్లో అసలు చాలా బాగుంటుంది. మనం మసాలాలు కూడా ఎక్స్ట్రాగా ఏది ఎక్కువగా వేసుకోకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటామండి. ఆ కర్రీ టేస్ట్ కూడా ఏ ఫ్రై చేసినా కూడా టేస్ట్ అదే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇందులో విటమిన్స్ కూడా ఉంటాయండి. ఇందులో విటమిన్ B12, సెలీనియం, ప్రోటీన్స్ ఫుల్గా ఉండడం వల్ల ఈ క్రాబ్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా మీరు ఈ ఫుడ్ని ఇలాగే తయారు చేసుకోండి ఒకసారి.
ఇందులో మనకి ఆరెంజ్ కలర్లో గుడ్లు కూడా చాలా టేస్టీగా ఆ ముక్కలకు పట్టుకొని చాలా బాగుంటాయండి. సో ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.